నువ్వు అందరికీ మంచే చేస్తావు కదమ్మా! కానీ ప్రేమికుల విషయంలో ఎందుకు మంచి చేయడం లేదు? నన్ను, అమ్మాయి గారిని ఎందుకు కలపడం లేదు? ఎప్పుడు మా ఇద్దరికి అడుగు అడుగున గండాలే పెడుతున్నావు అని చెప్పేసైతే చంటి మొక్కుతూ ఉంటాడు. అక్కడికి సింధూర, చంచలమ్మ అయితే సింధూరాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చంటి అయితే చంచలమ్మ అయితే సింధూరతో అమ్మవారి దగ్గరికి మొక్కడానికైతే తీసుకొస్తూ ఉంటుంది. ఇక చంటి అది చూసి అమ్మో! వీళ్ళకి కనిపించకూడదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. చంటి సింధూరతో అయితే చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది. సింధూర ఒక 3 మునకలు కొన్నిట్లో ములిగిసిరా అమ్మవారిని ప్రదక్షించుతాం అనైతే అంటూ ఉంటుంది. అలానే అత్తమ్మ అని చెప్పి సింధూర అయితే చంచలంతో అంటూ ఉంటుంది. అలా అంటూ కోనేరు దగ్గరికైతే వెళ్తూ తనైతే 3 మునకలు మునుగుతూ ఉంటుంది. అప్పుడు సింధూర 3 మునకలు మునిగినప్పుడు తన మెడలో ఉన్న తాళిబొట్టు అయితే బయటపడుతూ ఉంటుంది. అది చూసి చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు. అమ్మయ్య గారు ఇంకా మెడలో తాళిబొట్టు తీయలేదా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటాడు. అది చూసి చంచలం అయితే గమనించకుండా సింధూరనైతే పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక చంటి అమ్మో! చంచలమ్మ గారు గాని ఇది చూసారంటే పెద్ద యుద్ధం అయిపోతుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే పొర్ల దండాలు పెట్టిస్తూ ఉంటుంది సింధూరతో. అలా పొర్ల దండాలు పెట్టిస్తూ ఉన్నప్పుడు కూడా తాళిబొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే అది గమనించకుండా అలా తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక పొర్ల దండాలు పెట్టించినప్పుడు సింధూర మెడలో అయితే తాళిబొట్టు చూస్తూ ఉంటుంది చంచలమ్మ. ఆ తాళిబొట్టు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సింధూర మెడలో తాళిబొట్టు ఉంది, తాళిబొట్టు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి, ఏం జరిగింది అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూరనైతే అడగడానికైతే చూస్తూ ఉంటుంది. ఎక్కడిది తాళిబొట్టు, అసలు ఏంటి, సింధూర మెడలో తాళిబొట్టు ఎలా వచ్చిందని షాక్ అయ్యి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది సింధూర మెడలో